ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ ఆయన ముందు 2 ఆఫర్లను పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇచ్చేలా హైకమాండ్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. హైకమాండ్ ప్రతిపాదనతో ప్రస్తుతం జీవన్ రెడ్డి డైలామాలో పడినట్లు తెలుస్తోంది. తన సహచరులతో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సునీత, అయితే జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే డైలామాలో పడ్డారు. ఇటు అధిష్టానం అయితే జీవన్ రెడ్డికి ఇటు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు సంబంధించి 2 ఆఫర్లు ఇవ్వడంతో ఇటు మరికొద్ది రోజుల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాత్రం ఈ అధిష్టానం పెట్టిన ఆఫర్ తోటి డైలమాలో పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కూడా జీవన్ రెడ్డి అయితే అసహనంతో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధిష్టానం అయితే జీవన్ రెడ్డికి ఇచ్చిన 2 ఆఫర్లలో అయితే స్థానిక జీవన్ రెడ్డి అనుచరులతో అయితే చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మరికొద్ది రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న వేళ కూడా తన అనుచరులకు న్యాయం జరుగుతుందా అన్న కోణంలో కూడా కార్యకర్తలతో అయితే సమావేశాలు అయితే జీవన్ రెడ్డి నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించి పార్టీ మారుతారన్నది కూడా బయటకు రావడంతో ఆలోచన ఉన్నట్టుగా కూడా అధిష్టానం అయితే గుర్తించిన నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అధిష్టానం చెప్పిన ఆఫర్లతో ఇటు జీవన్ రెడ్డి కూడా ఎలాంటి కూడా అధిష్టానానికి అయితే స్పందించలేడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటు తన అనుచరుల శ్రేయోభిలాషులకు సంబంధించి భవిష్యత్తే ముఖ్యమంటూ కూడా జీవన్ రెడ్డి తన అనుచరులతో చెప్తున్న పరిస్థితిలో అనుచరులు మాత్రం పార్టీ మారాలి, ఎన్ని సంవత్సరాలైనా ఇదే పద్ధతి వివరిస్తున్న తీరుతో అధిష్టానంపై మాత్రం కార్యకర్తలు అయితే కొంత వేరే అసహనంతో ఉన్న పరిస్థితిలో జీవన్ రెడ్డిపై అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం అయితే బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటున్న పరిస్థితి అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తుందని మనకు సమాచారం అందుతుంది. ఇటు మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సంజయ్ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం, జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి తక్కువ కేటాయించడంతో మాత్రం చైర్మన్ కూడా సంజయ్ వైపే కేటాయించారు. ఈ నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని కూడా పార్టీలో ఉండద్దు అని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్పర్సన్, జిల్లాకు అతి ముఖ్యమైన కీలక పదవి ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ మాత్రం జీవన్ రెడ్డి వర్గానికి మాత్రం కేటాయిస్తామని చెప్పేసి కూడా అధిష్టానం అయితే సూచించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు ఎంపీటీసీలో కూడా ప్రాధాన్యత అనేది ఎక్కువ కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం టౌన్ లో సంజయ్ కుమార్ కు సంబంధించి గ్రిప్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో సంజయ్ కుమార్ కు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో మాత్రం మున్సిపల్ కు సంబంధించిన సంజయ్ కి కేటాయించినట్టు కూడా అధిష్టానం అయితే జీవన్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవన్ రెడ్డికి ఎక్కువ ఫాలోయింగ్, కార్యకర్తలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎంపీటీసీకి సంబంధించి, జెడ్పీటీసీలకు సంబంధించి అయితే జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సంజయ్ వర్గం కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్ల కోసం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా మా ఎన్నికల నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈ గత 2 నెలల్లో కూడా ఎన్నికలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్న కోణంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో మాత్రం టికెట్ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి అనుచరులు అయితే తమకు రావని చెప్పేసి కూడా అనుకుంటున్న పరిస్థితిలో వాళ్ళని కూడా జీవన్ రెడ్డి అయితే బుజ్జగిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయాలో తప్పు లేదంటూ కూడా
ఆ అనుచరులకైతే సర్దుమనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధిష్టానం చెప్పిన ఎమ్మెల్సీ రాజ్యసభకు సంబంధించి ఓకే చేయాలా, తన అనుచరులకు జెడ్పీటీసీ ఎంపీటీసీ టికెట్లు ఏ విధంగా వస్తాయన్న కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నట్టు కూడా సంబంధిత కార్యకర్తలతోటి డిస్కషన్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సంజయ్ కి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డికి ప్రాధాన్యత అనేది తగ్గుముఖం పడుతున్న వేళ మాత్రం ఖచ్చితంగా పార్టీ మారాలని కూడా ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం మాత్రం ఆ దశాబ్ద కాలంగా పార్టీని ఉన్న పరిస్థితిలో కీలక నేత ఇట్ట పార్టీ నుంచి వెళ్లిపోతే ఇట్ట పార్టీకి నష్టం కలుగుతుందన్న కోణంలో మాత్రం అధిష్టానం అయితే ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న రాష్ట్రానికి సంబంధించి మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేతలతో కూడా సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఈ సందర్భంలో కూడా జీవన్ రెడ్డికి సంబంధించి ఇష్యూ కూడా ప్రస్తావనతో పాటు పలు నియోజకవర్గాల కూడా జీవన్ రెడ్డి మాదిరిగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలకు సంబంధించి కూడా డిస్కషన్ అయితే ఎక్కువ జరిగే అవకాశం ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ కోణంలోనే మంత్రులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో పాటు ఇతర కారణాలతో కూడా వీరికి కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మా ఏఐసిసి నేతలకు కూడా చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుందని మాత్రం వేచి చూడాలి. కాకపోతే ఖచ్చితంగా కూడా జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాటు శ్రీధర్ బాబు ఇతర మంత్రులు కూడా డిప్యూటీ సీఎం కూడా జీవన్ రెడ్డికి అయితే చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న వేళ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి తన అనుచరులకు ఖచ్చితంగా సీట్లు అయితే కేటాయించాలనే కోణంలో మాత్రం జీవన్ రెడ్డి అయితే పట్టుబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిర్ణయం మేరకే తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా జైన్ కావాలంటూ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా ఒత్తిళ్లు కలవడము మాట్లాడడం అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా ఈ ధర్మపురి అరవింద్ సంబంధించి కూడా ఈ ధర్మపురి అరవింద్ కూడా తన పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సీనియర్ నేతగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో తమ భవిష్యత్తుపై మాత్రం మేము ఆలోచిస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ జీవన్ రెడ్డి మాత్రం తన అనుచరులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటానని కూడా సంబంధిత నేతల కార్యకర్తలతో మాట్లాడినట్టు అనంతరమే చర్చిస్తారని కూడా అధిష్టానానికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ గోపి.